ఏదైతే 4 రోజుల నుంచి హైడ్రామా కొనసాగుతుందో దానికి సంబంధించి ధర్నా అయితే మనకి ఫిలిం ఛాంబర్లో మార్నింగ్ నుంచి కూడా కొనసాగుతూ వచ్చింది. ఏదైతే మీడియా వర్గీయులు మొత్తం అంతా ఇక్కడికి వచ్చి ధర్నా చేపట్టారు ఉదయం నుంచి. అలాగే దీనికి సంబంధించి కూడా మనకి కేఏ పాల్ కూడా దీన్ని వచ్చి ఆయన నిరసన వ్యక్తం చేశారు. అలాగే మీడియా జర్నలిస్టుల అధ్యక్షుడు అల్లం నారాయణ ఇలా చాలామంది తదితరులు వచ్చి TV9 రజనీకాంత్ సంబంధించి ఇలా మీడియా వర్గీయులు జర్నలిస్టులు అందరూ వచ్చి కూడా ఇక్కడ ధర్నా అయితే చేపట్టారు. సో ఉదయం ఇప్పుడు రోడ్డు మీదకైతే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్లకార్డులు పట్టుకొని మోహన్ బాబుకి సంబంధించి క్షమాపణ వెంటనే చెప్పాలంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏదైతే రంజిత్ అనే జర్నలిస్ట్కి ఏదైతే గాయమైందో దానికి సంబంధించి కూడా క్షమాపణ కోరాలంటూ కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. సో చూడాలి మరి సాయంత్రంలోగా మోహన్ బాబు ఎటువంటి క్షమాపణ ఇప్పుడు వరకు స్పందించిన అయితే లేదు. సో విష్ణు దీనికి సంబంధించి కొంతమంది ఇంతకుముందు మీడియా ముందు మాట్లాడారు. సో ఇప్పుడు ఈ కొద్దిసేపటి తర్వాత ఏమన్నా దీనికి సంబంధించి సమాచారం రాబోతుందని తెలుస్తుంది. చూడొచ్చు. మోహన్ బాబు గారు నిన్న ప్రవర్తించిన తీరును చూస్తే మరీ చిల్లర ఉంది. ఎందుకంటే అసలు ఆయన మీడియా వాళ్ళు ఎందుకు వచ్చారు, కొంతమంది చెప్తారు మీడియా వాళ్ళు ఆడికి ఎందుకు పోయారు, వాళ్ళ పర్సనల్ విషయాలు. మిస్టర్ మోహన్ బాబు, నీ పేరు భక్తవత్సల నాయుడు అని చెప్తావు కదా, నువ్వు భక్తవత్సల నాయుడు అయితే నిన్ను బొచ్చుగాడు కూడా నిన్ను రమ్మన్నారు, నీ దగ్గర ఎవరు రాడు. నువ్వు మోహన్ బాబు అని స్టార్ అయినా అని చెప్పి సెలబ్రిటీ లాగా మాట్లాడి ప్రతిదానికి పబ్లిసిటీ కోరుకొని వస్తున్నావు కాబట్టి వాళ్ళు కూడా అది బయట విషయం అంటారు కదా. మీ కొడుకు వచ్చి మీ చిన్న కొడుకు అన్యాయం జరిగింది, నాకు రోడ్డు మీద పడేసారు, నా ఫ్యామిలీ అని చెప్పి నా భార్య పిల్లలను రోడ్డు మీద వేస్తారు అని చెప్పిన తర్వాత ఎవడైనా బాధితుని పక్షాన నిలబడమే మీడియా పని. కాబట్టి మీడియా వచ్చింది. ఇప్పుడు ఏదో మీడియా మీద ఆవేశపడిపోయి నీ సోషల్ మీడియా కుక్కలతోని మీడియా మొత్తం ఛానల్ మొత్తం దుమ్మెత్తి పోషిస్తున్నాం అనే విషయం కనబడుతుంది. మోహన్ బాబు గారికి సహనం కోల్పోవడం అనేది కొత్త కాదు. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన నేచరే అది, చిల్లర మెంటాలిటీ. అంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో నన్ను పీకతోడే ఓడలేడు అనే మైండ్ సెట్లే పెరిగింది ఇప్పటిదాకా. కాకపోతే అది ఏమంటారు, కుక్క పిచ్చి ముదిరితే ఏమవుతుంది, మామూలు కుక్కనే ఉంటుంది. పిచ్చి కుక్క ఆయనకి ఏం చేస్తానంటే ఎవరైనా గరుస్తుంది. అట్లా ఈరోజు మీడియా వాళ్ళని గరిచింది, రేపు ఎవరైనా గరుస్తుంది. ఫస్ట్ ఆయన చెప్పాల్సిన సమాధానం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా ఫ్యామిలీ ఇష్యూ అనే కదా, వాళ్ళు లోపల తీసుకుపోయి అరే బాబు నీవు మన ఇద్దరు ముగ్గురు విషయం అని చెప్పి లోపల మాట్లాడుకోవాలి. కానీ వాడు మీడియా కావాల్సినప్పుడేమో మొత్తం బహిరంగ లేఖలు రిలీజ్ చేస్తాడు భక్తవత్సల నాయుడు. మళ్ళీ ఏం చేస్తాడు, ఆడియో రికార్డింగ్ రిలీజ్ చేస్తాడు. ఏమంటారు, మనోజ్ మా గుండెల మీద అన్నావు, ఒక అమ్మాయిని జీవితం నాశనం చేశావు, ఒక అమ్మాయి భార్య మాటలు వినేసి, అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ దెబ్బతీసినట్టు కదా. సో నీ దగ్గర నీవు ఇన్ని లోపాలు పెట్టుకొని మీడియా వాళ్ళని అది బూతులు తిట్టుకుంటా కొంచెం జాగ్రత్తగా నీ వయసు 78 ఏళ్ళని చెప్పుకొని చాలా బాధాకరంగా ఐఆమ్ సీనియర్ సిటిజన్ అని ఇప్పుడు చెప్తున్నావు. మరి సీనియర్ సిటిజన్ అన్నప్పుడు నువ్వు పెద్దరికని తెలియదా? అంతమంది మీడియా వాళ్ళు 20 మంది మీడియా వాళ్ళు నీ కొడుకు అన్యాయం జరిగిందని వస్తే నీ దగ్గరకు వచ్చారు, వాళ్ళను ఇంత నువ్వు చీప్గా దాడి చేయడం ఇంత దారుణం. క్రమశిక్షణ మారుపేరు అనేది మోహన్ బాబు అని అంటూ ఉంటారు. బిల్డప్ అండి, క్రమశిక్షణ మారుపేరు అనేది పెద్ద కామెడీ. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు కొట్లాడుకున్నారో, వాళ్ళు ఎన్నిసార్లు కొట్టుకున్నారో వాళ్ళ పిల్లలే మీడియాకి రిలీజ్ చేశారు. అది తెలియదా మనందరికీ? క్రమశిక్షణ మారుమేరు మేము అంతా పద్ధతి అంతా ఉట్టి ముచ్చట, వాళ్ళే సొంత డబ్బా కట్టుకుంటారు. ఇవన్నీ ఇమ్మీడియట్గా ఇప్పటికైనా సిగ్గుంటే వచ్చి సారీ అప్పుడే సారీ చెప్పాలి. సరే పొరపాటున అయిందనుకోండి, అరే సరే తమ్ముడు అని చెప్తే అయిపోతుంది. అంటే ఆ పొగరు మళ్ళీ పోయి డ్రామా, ఆ హాస్పిటల్లో డ్రామా. ఎందుకంటే మళ్ళీ మీడియా వాళ్ళందరూ రోడ్డుకి ఎక్కుతారు, జైల్లో నొక్కుతారని, ఈ వయసులో ఇజ్జత్ పోతుందని. ముందు అసలు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఆయనను మా అసోసియేషన్ నుంచి నిర్మాతల నుంచి సస్పెండ్ చేయాలి. ఆ ముసలాన్ని కొట్టినా ఎంత కొట్టకపోతే పాపం పెద్ద మనిషి, మనం ఎందుకంటే ఏజ్ గౌరవించాలి కాబట్టి ముందు అది చేయాలి. ఇది అప్రజాస్వామికమే. మామూలుగా మీడియా అనేది కవరేజ్కి వెళ్ళడం సహజం. ఎక్కడ సమస్య ఉన్నా ఎవరు బాధితులు వచ్చి మాకు హెల్ప్ చేయమన్నా మనం వెళ్ళడము, మీడియా వెళ్ళడము, దాన్ని కవరేజ్ చేయడము, బాధితుల పక్షాన నిలబడి గొడవ మనం వాళ్ళ కోసం వాళ్ళకు జస్టిస్ రావాలని ఫైట్ చేయడం కామనే. నిజంగా మీడియా రావడం ఇష్టం లేకపోతే మర్యాదగా చెప్పి ఉంటే మీడియా బయటికి వెళ్ళిపోయేది. కాకపోతే ఆ విధంగా ఏదో సినిమాల్లో రౌడిజం చేసినట్టు, హీరోయిజం చేసినట్టు ఆ విధంగా వ్యతిరేకంగా అట్లా తీసుకొని కొట్టడం అనేది నిజంగా మనం మనుషుల మధ్య ఉన్నామా, అడవుల్లో ఉన్నామా, జంతువుల మాదిరి ప్రవర్తించడం అనేది తప్పది. అడవుల్లో కొట్టుకుంటే జంతువులు, మనిషి కొట్టుకోవడం ఏంటండి ఇంత దారుణం. కాకపోతే మనిషిని అంతా తీసుకొని అసహనం కోల్పోతే ఇంకెందులో పెద్ద మనిషి నలుగురికి మంచి మాట చెప్పాల్సిన ఒక పెద్ద వయసులో ఉండి, ఒక ఏజ్లో ఉండి తనే సహనం కోల్పోతే ఇంకా మన భవిష్యత్తు తరాలకు ఏం సూచనలు ఇస్తున్నట్టు, ఏం సలహాలు ఇస్తున్నట్టు, ఆయన ఏం సందేశం ఇస్తున్నట్టు? పద్ధతి కాదు కదా అది. ఒక పద్ధతిగా ఇప్పుడు 40 ఏళ్ళు 30 ఏళ్ళు చిన్న వయసులో పిల్లలే ఇవాళ రేపు చాలా జాగ్రత్తగా చాలా మెచ్యూర్డ్గా వ్యవహరిస్తున్నారు. ఇన్ని సినిమాలు నటించి ఇంతమంది అభిమానులు ఉన్నారని, ఇన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు నాకు అది అని చెప్పుకునే ఫ్యామిలీ
ఈ విధంగా వ్యవహరించడం అయితే పద్ధతి కాదు, ఇది ఖండించాలి. నిజంగా ఆయన కొట్టిన విధానం అయితే చాలా దారుణంగా ఉంది. దాని మీద పోలీసులు కూడా అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టడమే ఉత్తమం. అలా జరిగితే ఇంకొకసారి మీడియా మీద కూడా ఎవరు దాడి చేయడానికి కూడా కాస్త భయపడతారు. ఖచ్చితంగా అయితే ఇది జర్నలిస్టులకు అయితే తీవ్ర అన్యాయం జరిగింది. ఈ విధంగా అయితే ఆయన ప్రవర్తించకూడదు. ఒక సినిమా అంత పెద్ద సినిమా యాక్టర్ అయి ఉండి ఈ విధంగా జర్నలిస్టులపై దాడి చేయడం మాత్రం చాలా దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ఖండించాల్సిందే. ప్రజలైనా సరే, రాజకీయాలకు అతీతంగా ప్రజలైనా, ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళైనా ఖచ్చితంగా దాన్ని ఎవరైనా ఇప్పుడు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రశ్నించే తత్వం ఉంటుంది, ప్రశ్నించే హక్కు ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం కావచ్చు, కానీ ఇదంతా న్యూసెన్స్ అయిపోయింది కదా. 2-3 రోజుల నుంచి న్యూసెన్స్ అయిపోయి అంత పెద్ద తీవ్రంగా చర్చ జరిగింది కాబట్టి అక్కడికి వాళ్ళ మీడియా ప్రతినిధులు వెళ్ళడం వల్ల వాళ్ళు సరే అడగడం అనేది ఆయన ఏదో అవమానంగా అనుకొని ఇట్లా దాడి చేయడం జరిగింది. ఇదే ఖచ్చితంగా కరెక్ట్ కాదు దాడి చేయడం. అలాగే మీరు ఇప్పుడు ఈ కార్యక్రమం ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? కారణం అయితే ఖచ్చితంగా అయితే ఏంటంటే సరే, వాస్తవానికి ఎస్పెషల్లీ ఇప్పుడు ఆయన మీడియా ప్రజల మీద ఇంతగా దాడి చేసిందంటే సాధారణ మనుషులు, మామూలు వ్యక్తులతో ఆయన ఏ విధంగా ఉంటాడో, ఏ విధంగా మసులుకుంటాడో మనకైతే అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా దీన్ని ముక్త ఖండంతో ఖండించాల్సిందే. ఇట్లాంటి చర్యలు అయితే సిగ్గుచేటు. ఆయన అయితే వాటిని ఉపసంహరించుకోవాలి. థ్యాంక్ యూ. అవి ఎప్పుడైతే రచ్చగిడ్చి బజార్కి వచ్చి పడ్డ తర్వాత పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ వాళ్ళు ఒక రకమైనటువంటి దాంట్లో వ్యవహరిస్తున్నప్పుడు మీడియా కూడా తమ వంతు బాధ్యత అంతా నిర్వర్తిస్తుంది. అందులో భాగంగానే కేవలం అతని అభిప్రాయాన్ని అడగడానికి వెళ్ళినటువంటి విలేకరులపైన దురుసుగా ప్రవర్తించడమే కాదు, అతని పైన అంటే ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం అనేటటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అతను ఇంటెన్షన్లీ చేశాడు. అది ఏదో కాకతాళీయంగానూ యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదది. అతను మైకును గుంజుకొని మరి హెడ్ పైన తాకడం వల్ల అతనికి 3 రకాల ఫ్రాక్చర్స్ కూడా అయినాయని చెప్పేసి ఇప్పుడే మన దృష్టికి వచ్చింది. దానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా అవసరం ఉందంట. సో ఇట్లాంటి పరిస్థితులలో తప్పనిసరిగా ఈ మోహన్ బాబును హత్యాయత్నం కేసు కింద అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము టీయూడబ్ల్యూఏ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ విషయంలో పోలీసులు ఏమైనా తాత్సరం చేస్తే ఈ ఉద్యమం ఏదైతే ఇంకా ఉధృతం చేస్తాం. తప్పనిసరిగా ఎంతవరకు ఇది రోజు డీజీపీని కూడా మేము కలిసే ప్రయత్నం చేస్తాం. వెంటనే ఆయనను అరెస్ట్ చేసే వరకు జర్నలిస్టు సంఘంగా మేము విశ్రమించేది లేదు. తప్పనిసరిగా బాధితునికి న్యాయం జరిగే వరకు మీడియా పైన మళ్ళీ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే మన ఐక్యతను చాటాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా టీయూడబ్ల్యూజే పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో ముందుకు పోదాం. మోహన్ బాబు అరెస్ట్ అయ్యేదాకా మన వంతుగా ఆందోళన కొనసాగిద్దామని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఆవేశం నిన్న టీవీలో చూస్తే మాకే చాలా బాధ అనిపించింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రమే కాదు, ప్రపంచం మొత్తం, అన్ని రాష్ట్రాలు కూడా ఇదే విధంగా రేపొద్దున మనకు మీడియా మనం పులి స్టాప్ పెట్టకపోతే మీడియా వ్యక్తులు రేపొద్దున పోలీస్ దాడి ఇదే ఉంటుంది, లాయర్ల దాడి ఇదే ఉంటుంది, ప్లస్ ఇది హాస్పిటల్లో కూడా ఇదే దాడి ఉంటుంది. అందుకే ఒక మీడియా అనేది నీతి నిజాయితీ, ఒక నిజం లాంటి నిప్పు లాంటి మీడియానే ఇట్లా వ్యవస్థ చేయడం చాలా బాధాకరం. నిన్న ఒక డాక్టర్ అనే మోహన్ బాబు బిరుదు మీరు కోల్పోయారు. ఇది డాక్టర్ అనేది సభ్యుడు కూడా మాజీ. అది కాకుండా బాగా పలుకుబడి ఉన్న కుటుంబం. ఆ కుటుంబంలో వచ్చిన గొడవలు 2-3 రోజులు ఎవరిని కొట్టలేదు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళే కొట్టుకొని పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది కాబట్టి, ఒక క్రిమినల్ కేసు అయింది కాబట్టి తప్పనిసరిగా మీడియా జోక్యం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. మీడియా ఒక వార్త కాబట్టి అక్కడికి వెళ్ళింది. అదేం వాళ్ళ కుటుంబం లోపలికి చొచ్చుకొని పోలేదు. గేట్ దగ్గర జరిగిన ఒక గేట్ దగ్గర జరిగిందాలే ఆయన ఉన్మాదిలాగా ఆవేశపడి అందరి మీద దాడి చేసినాడు తప్ప ఆయన ఉన్మాదం బయటపడుతున్నాడు. సెలబ్రిటీల ఇంట్లో జరగడం అంటే ఇంటి దాకా పోయి ఎవరు కవర్ చేయరు, ఎవరు ఇప్పటివరకు అట్లా చేయలేదు. కానీ సెలబ్రిటీ అంటే ఉండే ఒక ఆసక్తి ఉంటుంది తప్పనిసరి. అది మీడియాకు ఉండే కాదు, ప్రజలకు ఉంటుంది ఆసక్తి. ఈ ఆసక్తి మీద నిర్మితమైతే వార్తలు. రెండోది ఏంటంటే అదొక క్రిమినల్ కేసు లాగా అయిపోయింది కాబట్టి ఇద్దరు దాడి చేసుకొని పోలీసుల దాకా వెళ్ళినారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. అదర్వైజ్ ఎవరికి ఏం ఆసక్తి ఉంటుంది? మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతున్న ఆసక్తి ఎవరికి ఉండదు, మీడియా కూడా అంత ఆసక్తి ఏమి ఉండదు. కానీ ఎప్పుడైతే ఒక క్రిమినల్ కేసు నమోదైందో తప్పనిసరిగా ఆసక్తి ఉండే అవకాశం, దానివల్లనే ఈ దాడి జరిగింది. Srinivas. A dark day in Hyderabad and in India. I cannot imagine how a responsible person నిలబడాలి.
Please don't disturb. Yesterday was a dark day in Hyderabad, in our great nation India. The Supreme Court has recently, the Chief Justice, imprisoned a person for 5 years attacking a journalist. 1 week ago, Haryana MLA instigated, not beaten, instigated to beat the journalist. Immediately, the Supreme Court has called for CBI inquiry. Silencing a journalist is silencing a democracy. Silencing a journalist is silencing judiciary. Silencing journalist is killing the nation, because without journalism, without reporting, nobody would know the truth. So therefore, I am surprised and shocked and amazed and perplexed, marveled how an experienced actor like Mohan Babu physically beating up a journalist where he desperately need a plastic surgery. Shocking. And keeping quiet without apologizing. First of all, even more shocking. Stop your dramas, Mohan Babuji. Please first go to the journalist hospital where he is being treated and ask for an unapologetic, unconditional apology, number one. Number two, the lack of police proper action. You see, in North India, the Supreme Court imprisoned, sending notices, so that these MLAs and MPs or actors, whoever they may be, many times, many stories told about me, but you don't physically attack. You go to the court or you fight for justice if it is falsely written. But don't take the law into your hands. నిన్నటి రోజున మోహన్ బాబు గారు అంత ఘోరంగా ఒక జర్నలిస్ట్ని ఫిజికల్గా కొట్టడం నేను చూసి షాక్ అయ్యాను. విజయవాడ నుంచి రోడ్లో వస్తూ తీవ్రమైన గాయాలు, ప్లాస్టిక్ సర్జరీ అవసరమని డాక్టర్ గారు చెప్పారు. ఆయన ఇప్పుడు యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. అలాంటిది మోహన్ బాబు గారు తక్షణమే క్షమాపణ చెప్పాలని రాత్రి 10 గంటలకు నేను గౌరవంగా 12 గంటల సమయం ఇచ్చినప్పటికీ ఆయన క్షమాపణ చెప్పకపోవడం సరికదా. పోలీసులు ఈ విషయం తీవ్రంగా చర్యలు తీసుకోకపోవడం, ఇంకా ఘోరం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కోర్టులు తీవ్రంగా స్పందించకపోవడం. సుప్రీం కోర్టు 1 వీక్ బ్యాక్ హర్యానా ఎమ్మెల్యే ఒక జర్నలిస్ట్ని కొట్టించినందుకు సిబిఐ ఎంక్వైరీ చేశారు. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ 2-3 మంత్స్ బ్యాక్ 5 సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ ఇవ్వండి, జైలు శిక్ష ఇవ్వండి జర్నలిస్టులు కొట్టినందుకు తీర్పు ఇచ్చారు. మరి ఎందుకు మన రాష్ట్రాల్లో ఇంత దరిద్రం? జర్నలిస్టులను కొట్టడము అంటే జర్నలిస్టుల్ని అడ్డుకోవడము అంటే ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడం అని మనందరికీ తెలుసు. అంత చిన్న శాలరీలు తీసుకొని వాళ్ళు రాత్రి అనక పగలనక ఉన్న సత్యాన్ని బయటకు తీసుకొస్తుంటే వాళ్ళ మీద దాడి చేయడం అది ఊహకి అతీతం నాకు. కనుక దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి దాడిలు ఎవరైనా చేస్తే నేను ఎప్పుడో అనుకున్నాను, హైడ్రా గురించి ఏ విధంగా పిల్లేసానో, రేప్ కేసుల గురించి ఏ విధంగా, స్పెషల్ స్టేటస్ గురించి, స్టీల్ ప్లాంట్ల గురించి, జర్నలిస్టుల దాడుల మీద నేను అతి త్వరలో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను ఒక 1 వీక్ టైం ఇచ్చిన తర్వాత ఈ విషయంలో నేను స్పందించి ముందు తెలంగాణ హైకోర్టులో తర్వాత సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ న్యాయం కొరకు ఫైట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కుటుంబం మీద అది ఎవరికి ఆసక్తి ఉండదు, కానీ ఒక సెలబ్రిటీ కుటుంబం కంటే ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. బయట వచ్చే విషయాలన్నిటికీ కూడా ఒక సమాధానంగా చెప్తున్నాం. మీడియాకు అంత కుతూహలము, ఆ కుతి ఏం లేదు. నిన్న జరిగిన సంఘటనలో మీడియా అతి కానీ ఏదీ లేదు. చేసిన దాడిని
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. టీవీ నైన్ చేస్తున్న ఉద్యమం కానీ, జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మీడియా సంస్థలు కానీ, మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు కానీ చేసే ప్రతి ఉద్యమానికి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తోడుగా ఉంటుంది, సంఘీభావం ప్రకటిస్తుంది. రెండవది, చాలా కాలంగా జర్నలిస్ట్ ఉద్యమంలో పనిచేస్తున్న మాలాంటి వాళ్ళం చాలా కాలంగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ వచ్చినాం. ఇవాళ డిమాండ్ అనేది పునరుద్ఘాటించాల్సిన పరిస్థితి మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు జర్నలిస్టుల మీద చేసిన దాడి కారణంగా జరుగుతున్నది. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే స్పందించడం కాకుండా మనందరం కూడా, అంటే మీడియా యాజమాన్యాలు, మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు, ఇతర ఉద్యోగులు, వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో పనిచేస్తున్న సంఘాలు, వాటికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చే విధంగా మనం ఆ ఒత్తిడిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకటి. రెండవది, ఇప్పటికే ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నవి. ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగులు కానీ అధికారులు కానీ వారి మీద ఎటువంటి దాడి జరిగినా కఠినమైన చర్యలు తీసుకునేందుకు కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నవి. అట్లాంటి చట్టాల్ని విధుల్లో ఉన్న జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడు కూడా వర్తింపజేయాలని చెప్పి వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో భాగంగా పనిచేస్తున్నాం, మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది జరగాలి. తర్వాత ప్రత్యేక చట్టాలు రావాలి, జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం రావాలి. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, దాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రజాప్రభుత్వం నడుపుతున్నామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా హోంశాఖ ఆయన వద్దనే ఉంది, లా అండ్ ఆర్డర్ ఆయన వద్దనే ఉంది. కాబట్టి ప్రస్తుతం శాసనసభ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నవి. ఈ సమావేశాల్లో ఒక ప్రత్యేక చట్టం జర్నలిస్టుల రక్షణ కోసం తీసుకొచ్చి అందరూ అభినందించే విధంగా ఆయన వ్యవహరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. పద్మశ్రీ వెనక్కు తీసుకోవడం అనే డిమాండు, లేదా మా అసోసియేషన్ నుంచి విష్ణు తొలగిపోవాలనే డిమాండు, ఇవన్నీ మన డిమాండ్లు కావు. మన మిత్రుడి మీద దాడి జరిగింది, ఘోరమైన దాడి. ఇంతకుముందు పెద్దలు వివరించినట్టుగా ఆయనకు సర్జరీ జరుగుతున్నది, ఆయన ప్రాణాపాయ స్థితి వరకు వెళ్ళొచ్చినాడు. వాటి మీద కఠినమైన చర్యలు ఉండాలి, ఆ దాడి చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉండాలి, పోలీసులు కేసులు పెట్టాలి, వారి మీద కఠినమైన శిక్షలు ఉండాలి. అదే అడగాలి తప్ప మనం ఈ పద్మశ్రీలు వాపసు తీసుకోవడం వల్లనో లేకపోతే ఉద్యోగం నుంచి తొలగిపోవడం వల్లనో సమస్యలు పరిష్కారం కావు. ఇప్పుడు ఛానల్ పేరు ఏదైనా ఈ ఛానల్స్ అన్నీ, ఈ కెమెరాలు కావచ్చు, ఈ మైకులు కావచ్చు, పేదవాడి గొంతు వినిపించేది, బాధల్లో ఉన్నవాడికి గొంతు వినిపించేది, కష్టాల్లో ఉన్నవాడికి మాధ్యమంగా ఉపయోగపడే ఇలాంటి మాధ్యమాన్ని తీసుకొని ఈ మైక్ని మీ దగ్గర నుంచి, మీరు మైక్ పెడితే ఏమనుకుంటాం, మీరు నా స్పందన తెలియజేయడానికో, నా బాధను చెప్పుకోవటానో, నా కష్టాన్ని చెప్పుకొని అది ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ మైక్ని తీసుకొని ఇల్లు కొట్టడం అనేది 30 ఏళ్ల ఎలక్ట్రానిక్ మీడియా చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం మోహన్ బాబు గారు చూపించారు. అది ఆయన విచక్షణ జ్ఞానానికి, ఆయన ఆలోచన శక్తికి, లేకపోతే ఆయనకున్న టెంపర్మెంట్కి, ఆయనకున్న మీడియా పట్ల ఉన్న చిన్న చూపుకి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది ఒక వ్యక్తిని దట్టు మీడియాగా వాళ్ళ ఇంట్లో రోడ్డును పడ్డ విషయానికి సంబంధించి ఏం ఎక్కడ రెచ్చగొట్టలేదు. మనోజు గేట్ బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తున్న ప్రాసెస్లో మీడియాని అతనితో పాటు క్యారీ చేసి తీసుకెళ్తున్న సందర్భంలో మోహన్ బాబు ఎదురొచ్చి మైక్ తీసుకొని వచ్చి దాడి చేశారు. పక్కన అందరూ మీడియా వాళ్ళు ఉన్నారు. సరే, ఈరోజు ఒక టీవీ9కి సంబంధించిన రంజిత్కి దాడి జరిగింది, రేపు ఇంకెవరికైనా జరగవచ్చు. ఇప్పటి వరకు రకరకాల రూపాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి, జర్నలిస్టులకి అనేక రూపాల్లో దాడులు జరుగుతున్నాయి. సోషల్ మీడియాల రూపంలోనూ ఇంకో రూపంలోనూ దాడులు జరుగుతున్నాయి, గేలు చేయటం లాంటివి ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం ఈ రకమైన భౌతిక దాడి అనేది దట్టు ఒక మెచ్యూర్డ్ అండ్ సీనియర్ పర్సన్ నుంచి జరగడం అనేది, ఇది వ్యక్తిగా, జర్నలిస్ట్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా మా ఛానల్ తరపు నుంచి తీవ్రమైన ఆందోళన, బాధను, అదేవిధంగా ఖండనను తెలియజేస్తున్నాం. తక్షణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం నడుపుతున్న ప్రభుత్వం జర్నలిస్టుల మీద జరుగుతున్న ఈ దాడి మీద తక్షణం చర్య తీసుకోవాలి. మోహన్ బాబు మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలి. అదేవిధంగా మోహన్ బాబుని అడుగుతూ ఉన్నాం, అన్కండిషనల్ అపాలజీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని. ఈ రెండూ జరగకపోతే ఈ రెండింటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం
ఖచ్చితంగా జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని, బలమైన చట్టాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న జర్నలిస్టులకి అండగా నిలబడాలని చెప్పి మా తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. రంజిత్ హెల్త్ కండిషన్ కొంచెం, అంటే అతనికి ప్రాణాపాయం ఏం లేదు, కాకపోతే అతని ఫేషియల్ దీనికి సంబంధించిన ఈ బోన్ మొత్తం ఫ్రాక్చర్ అయింది. ప్రస్తుతం సర్జరీ జరుగుతుంది యశోదలో. ఈ సర్జరీలు ప్లేట్లెట్లు పెట్టి ఒక 2 సర్జరీలు చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఇట్స్ 1 month మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ప్రాణాపాయం అయితే లేదు, కానీ ఫేస్ ఇప్పుడు ఏదైతే మనకి ఫేషియల్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్, ఫేస్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ వాటికి సంబంధించిన పూర్తి రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ నుంచి మా యాజమాన్యం తీసుకుంటుంది. విల్ టేక్ కేర్ హిజ్ ఫ్యామిలీ అండ్ హిజ్ హెల్త్ అండ్ వాట్ ఎవర్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మేము టేక్ కేర్. మొత్తం మీడియాకి మా రిక్వెస్ట్, మా విజ్ఞప్తి ఏమిటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రజనీకాంత్ గారితో సహా మొత్తం మీడియా సంస్థలన్నిటికీ, వాటి యాజమాన్యాలకు, జర్నలిస్టులకు మా అందరి విజ్ఞప్తి ఏమిటి అంటే, ఒక సోషల్ మెసేజ్ నడపండి. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం కావాలి అనే ఒక సోషల్ మెసేజ్ నడపండి అని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.